హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా, నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తాను. ఈ మొత్తం కట్ అనేది మనకి 50 గొర్రెలు 40 పిల్లలు బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 50 గొర్రెలు 40 పిల్లలు అనేది ఉన్నాయి. ఇక్కడ మీకు పిల్లలు అనేది సపరేట్గా చేసి పిల్లలు ఏ సైజు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది పిల్లలు అనేది చూపించిన తర్వాత గొర్రెలు పిల్లలు అనేది నీట్గా చూపించి వీటికి పొల్లు లేకుండా ఏదైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేస్తాను. అవి మిగతా డీటెయిల్స్ అనేది ఇవి 40 పిల్లలు 50 గొర్రెలు జత ప్రైజ్ ఏం చెప్తున్నారు, ఇది అడ్రస్ ఎక్కడ, డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే పిల్లలు గొర్రెలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియో అనేది నీట్గా చూపించి పళ్ళు అవన్నీ చెక్ చేసి వీడియోని తీస్తాం. ఓకేనా, కంటిన్యూగా అయితే చూడండి. ఓకేనా, ఒకసారి మీకు పిల్లలు గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను. ఇవి మొత్తం మనకి పిల్లలు వచ్చేసి 3 months లోపల. ఇక్కడ వచ్చేసి మనకి 3 months లోపల అంటే 20 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలలు లోపల పిల్లలు అనేది. మిగతాయి మనకి వారం 10 రోజులు, 2-3 రోజుల్లో అట్లా ఈయన పిల్లలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మీకు పిల్లలు నీట్గా చూపిస్తాను, తర్వాత గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను. తర్వాత నాకు డౌట్ ఉండే గొర్రెలకు కూడా ఇక్కడ పొల్లు అనేది చెక్ చేస్తాను. ఎందుకంటే మనం లైవ్లోకి వెళ్ళామంటే అక్కడ 10 నిమిషాలు వీడియో వచ్చినా సరే, 1 గంట 2 గంటలు లేట్ అయినా సరే మన వీడియోస్ ఎలా ఉన్నాయంటే వీడియోలోనే ఒక క్లారిటీ చూపిస్తారన్న. చాలామంది మన సబ్స్క్రైబర్స్ మన గురించి మనం చెప్పుకోకూడదు కానీ మన సబ్స్క్రైబర్ కాల్ చేస్తుంటారు. ఇంకైనా చాలామంది యూట్యూబర్లు చూస్తున్నాం, కొన్ని సంతల్లో చూపిస్తుంటారు, ఏదో వీడియో చూపిస్తున్నామా, జీవాలు చెప్తున్నామా, ఏదో అప్లోడ్ చేస్తున్నాం అన్నట్టుగా ఉంటాయి. కానీ నీ వీడియో చూస్తున్నాం, చాలా వరకు మీ వీడియోస్ అనేది చూస్తున్నాం. ప్రతి వీడియో ప్రతి మాట మీరు చెప్పే విధానం క్లారిటీగా అనేది ఉంటుంది. అంటే మన గురించి నేను చెప్పుకోవడం గురించి కదా, మన సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేసినప్పుడు వాళ్ళు అనే మాటలు నేను చెప్తున్నాను. అంటే మన గురించి మీరు చూడు, నా గురించి నేనే చెప్పుకుంటున్నాను మీరు అనుకోవద్దు. ఎందుకంటే మన గురించి నేను చెప్పుకోవడం కదా, మనం చూపించే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ జివ్వాలు అనేది మనం గొర్రెల్లో పెట్టి వీడియో తీసామంటే ఆ పిల్లలు ఎలా ఉన్నాయి, ఏ సైజు పిల్లలు ఏంటి అనేది అవతల వాళ్ళు మీరు చూసే వాళ్ళు మీకు అర్థం కాదు. కాబట్టి మన వీడియోస్ వచ్చినప్పుడు కొంచెం రైతుకి చెప్తాను, కొంచెం 1 గంట 2 గంటలు లేట్ అయినా సరే మీరు అమ్మాలనుకున్నప్పుడు నీట్గా అనేది నేను చూపించాలి. పిల్లలు అనేది మీరు సపరేట్గా చేయండి, తర్వాత గొర్రెలు అనేది సపరేట్గా చేయండి. పిల్లలు అనేది నీట్గా 1 నిమిషం 2 నిమిషాలు అనేది నీట్గా పిల్లలు అనేది చూపిస్తాను. తర్వాత గొర్రెలు కూడా నీట్గా చూపించిన తర్వాత నాకు డౌట్ ఉండే గొర్రెలకి వాటికి పాలు వస్తున్నాయా లేదా, తర్వాత వచ్చేసి పొల్లు ఉన్నాయా లేదా అనేది నేను మామూలుగా వీడియో తీయక ముందే చెక్ చేస్తాను. ఒకవేళ అలాంటి ఏదైనా ఉన్నా వీడియోలో చెప్పడానికి ముందే చెక్ చేస్తాను. అలాంటి ఏదైనా లేకపోతే వీడియో అనేది చూపించి డౌట్ ఉండే గొర్రెలకి మీకు కూడా ఒక క్లారిటీ రావాలి. కాబట్టి కొంచెం ఏజ్ బార్ గొర్రెలుగా అనిపించినా కూడా ఏదైనా డౌట్ వచ్చిన గొర్రెలు అనేది మీకు వీడియోలో కూడా చూపిస్తాను. ఒకవేళ వీడియోలో చూసేది వేరు బెదర్, మీరు వచ్చిన తర్వాత కూడా జీవాల దగ్గరికి పిల్లలు గొర్రెలు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత గొర్రెలకి పళ్ళు ఉన్నాయా, ఏదైనా గుడ్డి కళ్ళు ఏదన్నాయా, పాలు ఏదైనా రాకుండా, ఒక సన్నుకి పాలు వస్తుంటాయి, ఒక సన్నుకి పాలు రావు బ్రదర్. కాబట్టి అలాంటప్పుడు అలాంటి గొర్రె మీకు అవసరం లేదు, అది తీసేసేయండి. అలాంటి గొర్రె ఉన్నా కూడా రైతుకి నేను చెప్తాను, అలాంటి గొర్రె మాకు అవసరం లేదు, పొల్లు లేని గొర్రె మాకు అవసరం లేదు, గుడ్డి కన్ను ఏదైనా పోయి ఉన్నా కూడా అలాంటి గొర్రె అవసరం లేదని నేను ముందే రైతు అనేది మాట్లాడతాను. అలా ఉన్న తీసేసి ఎన్ని గొర్రెలు వస్తే అన్ని గొర్రెలే తీసుకోవచ్చు. ఓకేనా, ఈ కట్టే కాకుండా వేరే కట్టలు కూడా మనకు ఉన్నాయి, అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వాస్తవంగా అయితే 2-3 రోజుల నుంచి ఒక 2 లోడ్లు పంపించున్నా, 50 గొర్రెలు 50 పిల్లలు ఆ కట్ట లోడు పంపించున్న, 20 గొర్రెలు 20 పిల్లలు ఆ కట్ట లోడు పంపించిన. గురువారం అప్లోడ్ చేయాలి ఆ వీడియోలు, కానీ ఆ రోజు టైం కుదరలేదు కదా. ఎందుకంటే గురువారం సాయంత్రం వరకు లోడ్ చేసి సాయంత్రం వెళ్ళే లోపల మళ్ళీ గురువారం నైట్కి సంత మార్కెట్కి వెళ్ళాలని ఆ వీడియోస్ అప్లోడ్ చేసి టైంకి కుదరలేదు. తర్వాత వచ్చి నిన్న శుక్రవారం వీడియో అప్లోడ్ చేయడానికి మార్కెట్ వీడియోస్ అప్లోడ్ చేసేసరికి సాయంత్రం 7-7:30 అయిపోయింది మనకి. కాబట్టి ఈరోజు మిగతా 6-7 వీడియోలు ఉన్నాయి. ఈ 6-7 వీడియోలు మేకల వీడియోలు కూడా ఉన్నాయి కదా, మేకల వీడియోలు కూడా ఉన్నాయి. ఆ మేకల వీడియో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ వెంకీ అన్న మనకి మేకల వీడియోలు కావాలి, మేక పోతుల వీడియోలు కావాలి అని చాలామంది అడుగుతున్నారు. అన్న ఇది వచ్చేసి టీన్స్, ఇలాంటి గొర్రెలు 2 గొర్రెలు ఉన్నాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి అమ్మడ గొర్రెలు అనేది, ఆ 2 గొర్రెలు అమ్మడ గొర్రెలు టీన్స్ 2 కమ్మల పిల్లలు పెట్టున్నాయి, 2 పిల్లలు 2 గొర్రెలు అనేది. మిగతా ఎన్ని ఒక్కొక్క గొర్రె అనేది ఈయనున్నాయి. మిగతా ఎన్ని సూటి గొర్రెలు బ్రదర్. మిగతా ఎన్ని మనకి 40 పిల్లలు 50 గొర్రెలు బ్రదర్. ఇక్కడ వచ్చేసి 40 పిల్లలు 50 గొర్రెలు అయితే మనకి అమ్మకానికి ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి జత ప్రైజ్ అనేది 34,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి జత అంటే 2 గొర్రెలు 2 పిల్లలై, కానీ ఇక్కడ మనకి 40 పిల్లలు 50 గొర్రెలు ఉన్నాయి. కాబట్టి మనకి ఆ 40 పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి. మిగతాయి ఒక వారం 10 రోజులు నెల లోపల వీనేదానికి మిగతాయి ఒక
12 గొర్రెలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 38 గొర్రెలే మనకి 36 గొర్రెలే బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 36 గొర్రెలు 38 గొర్రెలు ఈయన ఉన్నాయి మనకి. అమ్మడ గొర్రెలు కాబట్టి 2 పిల్లలు ఎక్స్ట్రా వస్తాయి బ్రదర్. 38 పిల్ల తల్లులు వస్తాయి. మిగతా 12 గొర్రెలు అనేది మనకి సూటు గొర్రెలు వస్తాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 38 పిల్ల తల్లులు 12 సూటు గొర్రెలు. ఇక్కడ నాకు డౌట్ ఉండే గొర్రెల్ని రైతును పట్టుకోమన్నా, ఎందుకంటే పళ్ళు అనేది చెక్ చేద్దామని. నాకు డౌట్ ఉండే గొర్రెలు ఆల్రెడీ నేను మొత్తం కట్ట మొత్తం నేను చెక్ చేశాను. నాకు డౌట్ ఉండే గొర్రెలు మళ్ళీ కూడా మీకు చూపించడానికి నేను డౌట్ ఉండే గొర్రెల్ని చూపిస్తున్నాను. ఇక్కడ చూపించడమే కదన్నా, మీరు వచ్చిన తర్వాత కూడా ప్రతి గొర్రెని పట్టుకొని 1 గంట అరగంట లేట్ అయినా సరే ప్రతి గొర్రెని పట్టుకొని చెక్ చేసుకొని మీకు నచ్చకపోతే ఆ గొర్రె పిల్లని పిల్ల అంటే దానికి వస్తే తీసేయాలి. పిల్ల లేకుండా సూటు గొర్రె అయితే ఆ సూటు గొర్రెనే తీసేయచ్చు. ఏదైనా సరేనా వీడియోలో చూసేది వేరు, దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి 50 గొర్రెలు 40 పిల్లలు అనేది మనకి జత ప్రైజు 34,000గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. ఖచ్చితంగా బేరం అయితే చేసుకోవచ్చు. మనం జీవాల దగ్గరకు రావాలి, చూడాలి. ఒకవేళ ఈ కట్ట మీకు నచ్చకపోతే వేరే కట్టలు కూడా ఉన్నాయి మనకి రైతు వారిగా. వేరే రైతుల దగ్గర వేరే పల్లెలకు కూడా వెళ్ళి మనం చూసుకొని నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఎప్పుడు కూడా ఫైనల్ రేట్ ఉండదన్న. ఏదైనా సరే జీవాల దగ్గరికి రావాలి. ఫోన్లోనే చాలామంది వెంకీ అన్న ఆ కట్ట మనకు ఫైనల్గా ఎంతకు వస్తాయి, ఎంతకు ఇప్పిస్తామని ఇలాంటి ఫోన్లు ఎక్కువ వస్తాయి. ఏదైనా సరే ఫోన్లో బేరాలు అయితే అవ్వదు బ్రదర్. ఏదైనా సరే ఫోన్లో జీవాల దగ్గరకు వచ్చారంటే డైరెక్ట్గా మనం రైతుతో మాట్లాడాలి. రైతు చెప్పే రేటుకి మనం తీసుకోం, మీరు అడిగిన రేటుకి మీకు రావు. ఏదైనా సరే మధ్యలో ఒక బేరం అనేది ఉంటుంది. ఏదైనా సరే జీవాల దగ్గరికి రండి, ప్రతి గొర్రెని చెక్ చేసుకొని నచ్చిన తర్వాత బేరం చేసుకుందాం. ఓకేనా. ఇంకా రేపటి నుంచి మన పల్లెల్లో 3 months 4 months పిల్లలు బ్రదర్. ఇంకా నుంచి రేపటి నుంచి పల్లెల్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి 3 months 4 months పిల్లలు అమ్మకానికి ఉండే పొట్టేడు పిల్లలు అనేది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈరోజు వచ్చేసి 2 లోడ్లు పంపించిన. ఒకటి వచ్చేసి మనకి నిజామాబాద్కి ఒక లోడ్ పంపించున్నాను. ఇంకొక లోడ్ వచ్చేసి మనకి నెల్లూరు దగ్గర బ్రెట్టగుంట దగ్గరికి ఒక లోడ్ అనేది పంపించిన గురువారం రోజు. ఆ 2 లోడ్లు అనేది వీడియోస్ అనేది ఈరోజు అప్లోడ్ చేస్తాను. తర్వాత పల్లెల్లో రైతుల దగ్గర ఇంకా వేరే కట్ట 30 గొర్రెలు 15 పిల్లలు ఆ బ్యాచ్ ఒక వీడియో తీస్తున్నా, అది కూడా అప్లోడ్ చేస్తాను. తర్వాత మేకలు వచ్చేసి 140 మేకలు 40 పిల్లలు అనేది అమ్మకానికి ఉన్నాయి. ఆ వీడియో కూడా మనకి ఈరోజే అప్లోడ్ చేస్తాను సాయంత్రం లోపల. ఇంకొక బ్యాచ్ వచ్చి మేకలు వచ్చేసి 20 మేకలు 30 మేకలు 10-15 పిల్లలు ఉన్నాయి. ఆ మేకల వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలన్నీ మామూలుగా గురువారం అప్లోడ్ చేయాలి. ఆ రోజు టైం కుదరలా. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చూస్తూ ఉన్నారు కదా, మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు వస్తుంటారు. వాళ్ళని పల్లెలకు రైతుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి బేరం అయిన తర్వాత డబ్బులు ట్రాన్స్లేషన్ రైతు అకౌంట్లకి ట్రాన్స్లేషన్ అయిన తర్వాత బండి మాట్లాడాలి, బండికి లోడ్ చేయాలి, చాలా పనులు ఉంటాయి మరి. ఈ పనుల మీద నేను బిజీగా ఉంటా. అందువల్ల ఈ వీడియోస్ సాయంత్రం ఇంటికి వచ్చేళ్ళకి 6-7 అయిపోతుంది. ఆ టైంలో అప్లోడ్ చేయడానికి టైం కుదరడం లేదు. కాబట్టి అర్థం చేసుకోండి. అడ్రస్ ఇది నెల్లూరు జిల్లా రాపూరు పెంచిలకోన రూటు పల్లెల్లో అనేది ఉన్నాయి వారు. ఇక్కడ ఎక్కువ మనకి పెంచిలకోన రూటు రాపూర్ మండలం దగ్గరలో అయితే మనకి పల్లెల్లో వేల జీవాలు అనేది ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.